ఈరోజు కేటీఆర్ విచారణకు వెళ్ళాడు సార్. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు త్వరలో అరెస్ట్ కాబోతుండ అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళకేమో అరెస్ట్ కావాలని కలలుగా అంటా ఉన్నారు. మేమేమో ఆ కేసు కేటీఆర్ చెప్పింది లోటబీస్ కేసు అని, తెలంగాణ లోటబీస్ కేసు అంటే ఏం లేని కేసు అని అర్థం. కాబట్టి కేసులో ఏం పసలేనటువంటి సందర్భంలో రివెంజ్ చేయించాలని రివెంజ్లో భాగంగా చేస్తున్నారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అసలు 6 గ్యారంటీలు అమలు చేయాలని చెప్పి కేటీఆర్ గారు, హరీష్ గారు, మొత్తం మా పార్టీ అంతా కూడా ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్కి పోతూ ఉన్నారు. మీరు సమస్యలు పరిష్కరించడం చెబితే సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధం ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని కలలుగా అంటా ఉన్నారు. తెలంగాణ మట్టే చైతన్యం వాళ్ళకు తెలియదు. అనేక సామాజిక ఉద్యమాల నుండి, అనేక సామాజిక నేపథ్యాల నుండి తెలంగాణ ఏర్పాటైంది. సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి సామాజిక రైతాంగ ఉద్యమాల వరకు. కాబట్టి వీళ్ళు పిచ్చి పిచ్చి పనులు కానీ నిర్బంధం చేస్తే తెలంగాణ ఎట్లా తిరగబడుతుందో అనేక సందర్భాల్లో చూసారు. ఇప్పుడు కూడా అనేక కేసులు పెట్టి ఇలా మొత్తం బీఆర్ఎస్ పార్టీని అంచాలని చూస్తున్నారు. దీన్ని డెఫినెట్గా న్యాయపరంగా ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం.